ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దాని తర్వాత 11వ లాస్ట్లో పోతాం. 10వ వచనం ధ్యానం చేద్దాం అనుకున్నాం. ఇదిగో అప్పుడు ఆ దూత పరలోకం నుండి వచ్చినటువంటి దూత, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సరే ఆగ్రా సరే ఉంది కదా అక్కడ కాదు. పాప నువ్వు ఇట్లా, పాప నువ్వు కూడా రైట్ ఈ కుర్చీలో రండి. వాళ్ళకి ఇవ్వండి అక్కడ సీట్. తర్వాత ఎవరైనా నడుస్తుంది కదా. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ భయపడాల్సిన అవసరం లేదని దూత పరలోకం నుండి వచ్చి, మీరు భయపడొద్దు, మీ అందరికీ మహా సంతోషం కలిగే వార్త తెచ్చిన నేను. ఏంటా వార్త? నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు. ఈ వార్తను తీసుకొచ్చారు. ఈ వార్తను తీసుకొచ్చి ఏం చెప్తున్నారంటే, ముందు మీరు భయపడొద్దు అన్నారు. ఆ తర్వాత రెండో విషయం ఏం చెప్పారంటే, మీ అందరికీ మహా సంతోషం కలుగుతుంది. ఇదేంటో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు తన దూతను పంపించినప్పుడు మీరు భయపడద్దు అని చెప్పి, అలాగనే దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు ఆయనకి ఏం చెప్పారో ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు అబ్రహాంతో ఏం చెప్పారంటే, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం చూస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నీ సంతానాన్ని నేను చాలా గొప్పగా చేస్తా, నిన్ను బాగా హెచ్చిస్తా, నీ ద్వారా అన్ని వంశాలను నేను భూమి మీద నిర్మిస్తా అని చెప్పి 3వ వచనం చూస్తున్నాను నేను. అప్పుడు 3వ వచనంలో ఏం చెప్పాడంటే, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని నేను. దేవుడు తోడున్నారు. అబ్రహాముడు దేవుడు తోడుండి ఏం చెప్తున్నారు తెలుసా? నిన్నెవరైనా ఈ భూమి మీద, ఎవరైనా నిన్ను భూమి మీద ఆశీర్వదించినట్లయితే, ఎవరైనా నీ మేలు కోరినట్లయితే వాళ్ళ మేలు కూడా నేను కోరు, వాళ్ళను కూడా నేను ఎక్కువగా. ఒకవేళ ఎవరైనా నీకు కీడు చేయాలని అనుకుంటే, ఎవరైనా నిన్ను దూషిస్తే, ఎవరైనా నిన్ను ద్వేషిస్తే వాళ్ళని నేను చెప్పించేస్తాను. దేవుడు అబ్రహాము చేసినటువంటి వాగ్దానాన్ని గురించి ఇలాగ దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు ఆయన ద్వారా భూమి మీద అందరినీ, ఇసుక రేణువు లాంటి సంతానాన్ని, ఆకాశ నక్షత్రాల లాంటి సంతానాన్ని దేవుడు తన ప్రజలుగా భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు, అలా వాళ్ళందరూ దేవునికి దూరం అయిపోయినప్పుడు, ఇప్పుడు దూతొచ్చి ఏం చెప్తున్నారంటే వాళ్ళందరికీ, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఉంది నా దగ్గర, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి అబ్రహాం దగ్గర ఆలోచిస్తే, అబ్రహాంకు భయం ఉందా? ఇప్పుడు దేవుడే అనుకోండి ఏం చెప్తున్నారంటే, నిన్నెవరైతే దూషిస్తారో వాళ్ళని నేను శపిస్తా అన్నారు, నిన్నెవరైనా దీవిస్తే వాళ్ళను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పారు. ఇప్పుడు అబ్రహాం భయపడాల్సిన అవసరం ఉందా? దేవుడే స్వయంగా తోడున్నప్పుడు. ఇప్పుడు దూతొచ్చి కూడా ఇదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మీరు భయపడద్దు అన్నారు. ప్రజలందరూ అంతేనా? ప్రజలందరిగా కొందరికి క్రైస్తవులకు మాత్రమే ఏమంటే బన్ను, ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమా, లేకుంటే కేవలం క్రైస్తవులకు మాత్రమే సంతోషమా? ప్రజలందరికీ కలగబోయే. మేము నిన్న ఈ గవర్నమెంట్ ప్రోగ్రాం ఒకటి చేసాం, వైరల్. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి క్రిస్మస్ ప్రేమ విందని ఒక ప్రోగ్రాం చేసింది. ప్రభుత్వం వారు సంవత్సరం చేస్తారు దాన్ని. వెళ్ళినప్పుడు నన్ను కూడా ఒక 4 మాటలు మాట్లాడమని నాకు అవకాశం ఇస్తే నేను చెప్పాను. ఇదేమో ఏం మాట చెప్పానంటే, ప్రపంచ దేశాలలో
ప్రపంచ దేశాలన్నింటిలో మనం ఎన్ని దేశాలు ఉన్నాయి తెలుసా? ప్రపంచం మొత్తం ప్రమాణమే 120 దేశాలు ఉన్నాయి. అవునా? 119, 120 దేశాలు ఉన్నాయి. ఈ 119, 120 దేశాల రమారమి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో దగ్గర 97% దేశాలన్నీ కూడా ఈరోజు పండగ చేస్తాయి. ప్రపంచ దేశాలు జరిగించే ఒకే ఒక పండగ పేరు ఇది. యేసుక్రీస్తు జన్మించాడు అని, యేసుక్రీస్తు పుట్టాడు మన కోసం అని. అందుకే ఏం చెప్తున్నారంటే ఆయన ఇక్కడ అబ్రహాంతో, నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను, ఎవరైనా నీ మేలు కోరితే నేను వాళ్ళ మేలు కోరుతాను, ఒకవేళ నిన్నెవరైనా దూషిస్తే నేను వాళ్ళని శపించేస్తాను. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు తోడు ఉండటం వలన అబ్రహాము ఎంత మాత్రం కూడా భయానికి లోను కాలేదు. ఆయన ఎవరినప్పుడు భయపడలేదు కూడా. నువ్వు లే, నీ బంధువుల దగ్గర నుంచి, నీ స్నేహితుల దగ్గర నుంచి, నీ ఇంట్లో నుంచి, నీ బంధువులందరి దగ్గర మీరు బయలుదేరి వచ్చాయి, నేను నిన్ను గొప్ప జనం చేస్తా అంటే వెనక ముందు ఆలోచించకుండా బయలుదేరి వచ్చేసాడు ఆయన. ఎందుకంటే దేవుడు నాకు తోడు ఉన్నారు, నాకేం భయం అవసరం లేదు. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఉన్నటువంటి ప్రజలందరూ తప్పుదోవలో వెళ్ళిపోతే వాళ్ళందరినీ తన దగ్గరికి తెచ్చుకోవడానికి దేవుడు చేసినటువంటి ఒక గొప్ప ఏర్పాటును గురించి ఆలోచిస్తున్నాను నేను. యేసు ప్రభు ఏం చెప్పారో ఆలోచిద్దాం. యోహాను సువార్త 3:17. 16 అందరికీ కంటతా ఉంది కాబట్టి 17 ఏముందో చూద్దాం ఒకసారి మనం. యోహాను సువార్త 3:17. సారీ 12:32. దాని తర్వాత చూద్దాం. 3:17 తర్వాత చూద్దాం. 3:17 తర్వాత చూద్దాం. యోహాను సువార్త 12:32 చూద్దాం. యేసు ప్రభు స్వయాన ఆయన చెప్తున్నటువంటి మాటను ఆలోచిద్దాం ఒకసారి మనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యమును అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టం అని సత్యానందం ఇక్కడ తప్పులేదు కదా. లూకా సువార్త చదువుకున్నారు కదా. నేను యోహాను సువార్త 12 నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నేను ఆకర్షించుకుంటాను అని యేసు ప్రభు చెప్పినటువంటి మాట. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరాన్ని చూస్తున్నాను నేను. ఆ సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే ప్రజలందరికీ ఆయన భూమి మీద నుండి ఎత్తబడినప్పుడు, అనగా ఆయన సిలువ వేయబడినప్పుడు. నేను అందుకే మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ 10వ వచనాన్ని ఆలోచిస్తాను. ఆ దూత అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులతో వెళ్ళి ఏం చెప్తుందంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరకు, ఒకసారి ఆలోచించండి, ప్రజలందరకు కలగబో సంతోషమా కలిగిన సంతోషమా? వచ్చింది ఎగ్జాంపుల్. ఈరోజు ఫ్రెండ్స్గా బర్త్డే అనుకుందాం, ఈరోజు ఫ్రెండ్స్గా పుట్టింది అనుకుందాం. ఎప్పుడు సంతోషం నీకు? పుట్టకనే సంతోషమే కదా. ఎవరైనా పుట్టినప్పుడే సంతోషం కలుగుతుంది. కానీ పరలోకం నుండి వచ్చినటువంటి దూత ఏమని చెప్తున్నారు తెలుసా? ప్రజలందరికీ కలగబోయే రోజు ఒక రోజు ఉంది అన్నాడు. కానీ అక్కడ వచ్చి దాని తర్వాత ఏం చెప్తున్నారంటే, నేడు రక్షకుడు మీకోసం ఇలా పుట్టాడులే, కానీ మీ అందరికీ సంతోషం కలగబోయే రోజు వేరే ఉందన్న. ఆ రోజు ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభు అదే చెప్తున్నారు యోహాను సువార్త 12:32. నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నేను ఆకర్షించుకుంటాను. ఆ శిలువ ద్వారా, ఆ శిలువ మరణం ద్వారా, ఆ సువార్త ద్వారా, యేసు ప్రభు మరణము, సమాధి, పునరుద్ధానము ప్రకటింపబడడం ద్వారా, వాటిని అంగీకరించిన వాళ్ళందరూ యేసునామంలో బ్యాప్టిజం పొందడం ద్వారా వాళ్ళ సంఘంలో వాళ్ళు చేర్చబడినప్పుడు వాళ్ళందరికీ మహా సంతోషం కలుగుతుంది. చాలామందిని మళ్ళీ ఒకసారి నేను ఒకసారి ఇంకో వేరే విషయం ఆలోచిస్తాను. ఇది 2014లో నేను నా బైబిల్ బుక్లో రాశాను. 2014 అంటే 12 సంవత్సరాల క్రితమే రాశాను నేను ఇది. అయినా మీకు ఒకసారి గుర్తు చేస్తాను. పొలంలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొల్లల దగ్గరకు వచ్చారా దేవుడు దూత? గొర్రె కాపరుల దగ్గరకు వచ్చారా? ఏమన్నా గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చాడా? గొల్లల దగ్గరకు వచ్చాడా? చాలామంది ఏమనుకుంటారంటే దీన్ని
గొల్లల దగ్గరకు వచ్చారు కాబట్టి గొల్లోళ్ళు అందరూ యేసుప్రభుకు సంబంధించిన వాళ్ళని చెప్పుకుంటుంటారు అంతా. గొర్రెలు కాసుకునే వాళ్ళందరూ గొల్లోళ్ళు ఎక్కడ అంటే కేవలం మన భారతదేశంలో మాత్రమే గొర్రెలు కాసుకునే వాళ్ళందరూ గొల్లోళ్ళు అంటారు. కానీ మీ అందరికీ ఒక మంచి సత్యం చెప్తాను నేను. మొట్టమొదట మన ఆదాము హవ్వమ్మలకు పుట్టినటువంటి కుమారులు 2 ఉంటే ఆ 2 కుమారుల్లో చిన్నవాడు ఎవరో తెలుసా? హేబేలు. ఈ హేబేలు గొర్రెల కాపరి. అవునా సత్యం? అబ్రహాము గొర్రెల కాపరి, మోషే గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి. అప్పట్లో దేవుడు ఇచ్చినటువంటి వాటన్నింటినీ కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపర్లు కనుక వాళ్ళందరూ గొర్రెల కాపర్లలో వాళ్ళందరూ దేవుడి సంతానంగా ఉన్నారు కనుక ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి మాత్రమే దేవుడు తన దూతను పంపించి చెప్పించారు. కానీ చాలా మందికి ఇది అర్థం కాక గొల్లోడు పుట్టాడు యేసుప్రభు అనుకుంటున్నారు. గొల్లకులంలో పుట్టలే. గొల్లకులం అనేది కేవలం భారతదేశానికే పరిమితం. భారతదేశం దాటి బయటికి పోతే గొల్లకులం అనేదే ఉండదు, ఏ కులమో ఉండదు. మన మాదిగా ఇక రెడ్డి ఇవన్నీ ఉండవు అక్కడ, బయటికి వెళ్ళిపోతాయి కులాలు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే ఈ కులాలు. ఇప్పుడు గొర్రెల కాపరి దగ్గరికి వచ్చారు. ఇంకొక ఆర్గ్యుమెంట్ చెప్తాను నేను దీని మీద. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పొలంలో దేవదూత అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? చలి కాదు. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా చెప్పండి, ఇంకా నాకు ఒకళ్ళు సమాధానం చెప్పండి. ఇంకెవరైనా బైబిల్లో ఏం రాసిందంటే సుమి, వాళ్ళు తమ మందని కాసుకుంటున్నారన్నది. చలి లేదు, పాడు లేదు, ఏమి లేదు, ఆడ మంట కూడా లేదు. చలి కాసుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు. అందుకోసం డిసెంబర్లో వచ్చింది క్రిస్మస్ పండుగ అనుకుంటున్నారా అందరూ? కాదు, వాళ్ళు పొలంలో మందని కాసుకుంటున్నారంటే రాయబడింది బైబిల్. చదవండి మీరు కావాలంటే. పైన ఉంది చూడండి, 10వ వచనానికి పైన ఏముందో చదవండి. చదవండి 10వ వచనానికి పైన లూకా సువార్త 2వ అధ్యాయం. మీరు ఈ సంగతాన్ని తెలుసుకోవాలి ఈరోజు ఖచ్చితంగా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ ఏం కాసుకుంటున్నారా? చలి కాసుకుంటున్నారా? మందర కాసుకుంటున్నారా? పొలంలో మందర కాస్తున్నారు. వాళ్ళు పొలంలో అంటే ఇప్పుడు పెంట కట్టడానికి వాటికి కానీ పొలంలో దోలకపోతారు కదా గొర్రెలన్నింటినీ. వాటికి కాపులో ఉండి మందర కాసుకుంటున్నారట వాళ్ళు. ఈ తెలియనోడు ఏం చెప్తారంటే, ఇప్పుడు పొలంలో చలి కాసుకుంటున్నారు, చలి మంటేసుకొని ఉన్నారు అక్కడ. అప్పుడు దేవదూత వచ్చింది. చలికాలం కాబట్టి ఇది డిసెంబర్ కాబట్టి 25వ తారీఖు ఆయన పుట్టాడు. 1వ తారీఖు నుంచి క్రీస్తు స్టార్ట్ అయింది కాబట్టి దానికి వెనక 7 రోజులు వస్తే ఆయనకి సున్నతి 8వ రోజు చేశారు కాబట్టి అని ఇలాంటి పెద్ద లాజిక్ చెప్తుంటారు. యేసుప్రభు పుట్టినాక 8వ రోజు సున్నతి చేసి ఆయనకి యేసు అని పేరు పెట్టారు కనుక ఆయన పుట్టింది 8 రోజులు వచ్చేస్తే అది 25 అని చెప్తున్నారు. చలి కాసుకుంటున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దీంట్లోనే ఆ రోజున చూస్తున్నాను, పైకంటే ఆ రోజున చూద్దాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో, కిషోర్ ఎక్కడెక్కడైనా ఆయన పశువుల పాకలో పుట్టాడని ఉందా? పడుకోబెట్టారమ్మా ఆయన్ని. ముందు ఆయన డెలివరీ అయిందంట. ఆమె ప్రసవ దినాలు నిండినప్పుడు ఆమె డెలివరీ అయింది. డెలివరీ అయినాక వాళ్ళకు ఆ సత్రంలో ప్లేస్ లేదు. ఆ సత్రాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే అప్పట్లో జనసంఖ్య రాస్తున్నారు, ప్రజాసంఖ్య రాస్తున్నారు అందరు. కౌసురు ఐగుప్తు వలన ప్రజాసంఖ్య రాయాలని ఆజ్ఞ వచ్చింది కనుక ప్రజాసంఖ్య రాయడానికి అందరూ వచ్చారు. యూదయ దేశం నుండి, గలిలయ దేశం నుంచి, అక్కడ ఉన్నటువంటి ఆ దేశాలు అందరిలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు అందరూ అక్కడికి వచ్చారు ప్రజాసంఖ్యలో రాయబడ్డారు. యేసు కూడా తనకు ప్రధానం చేయబడి గర్భవతి అయినటువంటి మరియను తీసుకొని వచ్చారు. ఇదే రాసుకుంటూ వచ్చారు పైన. అప్పుడు ఆమె డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఆమెకు సత్రంలో ప్లేస్ సరిపోలేదు, లేదు ఆమె. అందువల్ల ఏం చేశారంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి పశువుల పాక తొట్టిలో పడుకోబెట్టిందంట.
ప్లేస్ లేకపోవడం వల్ల. ఇక పశువుల తొట్టి అని ఉంది కాబట్టి పశువుల పాకలు బొమ్మలు వేయడం, దాంట్లో యేసుప్రభు బొమ్మ పెట్టడం, దాంట్లో ఉయ్యాలు వేయడం, ఊపడం. ఇది నిజమా అబద్ధం? నిజమే సార్. పశువుల తొట్లో పడుకోబెట్టిందా? పశువుల పాకలో కన్నదా ఆమె? అసలు పాకకు సంబంధించినటువంటి సందర్భం ఉందా అసలు బైబిల్ గ్రంథం? సరే, నేను ఎవరిని తప్పు పట్టను సార్. బైబిల్ అర్థం కానప్పుడు అనేక రకాలైనటువంటి సందర్భాలు. ఇప్పుడే సత్యానందమయ్య గారు నేను అనుకుంటున్నాను 50,000 సంఘాలు వచ్చినాయి భూమి మీద. 50,000 సంఘాలు. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే సంఘం ఒకటే అన్నారు. ఆ సంఘము యేసుప్రభు శరీరము అన్నారు. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు అన్నారు. ఇప్పుడు శిరస్సుని కట్ చేస్తే శరీరానికి విలువ ఉందా? తలకాయ నరికేస్తే శరీరానికి విలువ ఉందా? దీన్ని శరీరం అంటారు అసలు? అప్పుడు ఏమంటారు? దీన్ని శవం అంటారు. తలకాయ తీసేసిన తర్వాత చనిపోయినటువంటి దీన్ని ఏమంటారో తెలుసా? శవం అంటారు. అంతే, శరీరం అని కూడా. కానీ సంఘం ఆయన శరీరము, ఆయన శిరస్సు. దానికి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇది అర్థం కాకపోవడం వల్ల సమాజానికి 50,000 సంఘాలు వచ్చినాయి. ఎవడు పడితే వాడు తల పేరు పెట్టుకుంటున్నాను. నేను ఎవరిని తప్పు పడట్లేదు. నేను అందుకే ఇక్కడ చూస్తున్నాను, ప్రజలందరికీ కలగబోయే ఒక మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం. మీకు అసలు యేసుప్రభు జన్మ విధానాన్ని గురించి మీ అందరూ ఆలోచించాలి. ఫస్ట్ దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ తిరిగి తన దగ్గర తెచ్చుకోవడానికి ఆయన చేసిన ఒక గొప్ప నిత్య సంకల్పం ఏంటంటే, భూమి మీద ఒక కన్యకని ఏర్పాటు చేసుకొని, పురుషుని ఎరుగని స్త్రీని ఏర్పాటు చేసుకొని, ఆమెను పరిశుద్ధాత్మ వలన గర్భవతినిగా ఆయన తయారు చేసి, ఆ గర్భంలో తన కుమారుడిని ప్రవేశపెట్టి భూమి మీదకి తీసుకొచ్చారు. యాక్చువల్గా మనం ఆదికాండం 4వ అధ్యాయం చూస్తే ఏముంటుందంటే, ఆమె కయ్యను కలిగినప్పుడు అవ్వమ్మ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఆదాము హవ్వను కూడినప్పుడు ఆమె ఒక కుమారుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. అంటే భూమి మీద ఒక మనిషి రావాలంటే ఖచ్చితంగా ఒక భార్య ఒక భర్త కలిసి సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే భూమి మీదకి మనుషులు వస్తారు. దానిని బీట్ చేసి దేవుడు ఏం చేశారంటే, ఒక కన్యక గర్భంలోంచి తన కుమారుని తీసుకొచ్చారు. నిన్న మా సీనన్న గొల్లగూడెం సీనన్న మేము నిన్న వరంగల్ రమేష్ అయ్య గారు మీటింగ్ చేశాం. ఆయనకు వెళ్ళినప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి పాయింట్ చెప్పాడు. ఏంటంటే, ఆగండి పుట్టిన శిశువుకి పేరు పెట్టుకున్న అర్హత కూడా వీళ్ళకి లేదు. తల్లిదండ్రులకు దేవుడు భూమి మీద ఎవరికి అవకాశం ఇవ్వలేదు. పరలోకం నుండి దూతను పంపించి యేసని పేరు పెడతామని చెప్పేశారు. పేరు కూడా పరలోకంలో నిర్ణయించబడింది యేసుప్రభు కోసం. భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరు పేరు పెట్టే అవకాశాన్ని ఇవ్వలేదు దేవుడు. అలాగే ఒక స్త్రీకి ఒక పురుషుడికి సంబంధమే లేకుండానే దేవుడు తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించేశాడు. ఇలా తీసుకొచ్చినప్పుడు అక్కడ ప్రజాసంఖ్య రాసేటప్పటికే ఆమె ప్రసవ దినాన్ని నిండినప్పుడు అక్కడ సత్రంలో స్థలం లేదు. అప్పటికే ఆమె డెలివరీ అయిపోతుంది. ఊరినే మీ అందరికీ నేను చిన్న విషయం చెప్తాను. అందరూ ఆడపిల్లలందరూ మన ఇప్పుడు ఈ పిల్లలు పెళ్ళైన పిల్లలందరూ కూడా తల్లులే. మీరందరూ తల్లులే. మీకు తెలుసు డెలివరీ అయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో అక్కడ. అలాంటి పరిస్థితులకు అనుకూలమైనటువంటి ప్లేసు సత్రంలో అందరికీ ప్లేస్ ఇస్తే, ఆ ప్రజాసంఖ్యలో రాయబడడానికి వచ్చిన వాళ్ళందరికీ సత్రంలో ప్లేస్ ఇచ్చారు. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు డెలివరీ అయి ఉన్నది కనుక ఆమె అక్కడ ఉండడానికి సరిపోయే వాతావరణ పరిస్థితులు లేకపోవడం వల్ల ఏమైందంటే, ఆమె బయటకు వచ్చి పశువుల తొట్టిలో పరుండబెట్టి. అంతకుముందే దేవుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ చెప్పారు. ఏంటంటే, మీకు ఒక ఆనవాలు చెప్తున్నాను అన్నారు తన దూతను పంపించి. ఏంటంటే ఆనవాలు? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకొని ఉండడం మీరు చూస్తారు. ఇదే ఆనవాలు, ఆయనే మీ ప్రభు అయినటువంటి క్రీస్తు అని చెప్పారు. అలా వచ్చినటువంటి ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీ అందరికీ మహా సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే, నేను పైకెత్తబడినప్పుడు మాత్రం అందరినీ ఆకర్షించాను. నేను పైకెత్తబడినప్పుడు అందరినీ ఆకర్షించుకుంటాను. నేను ఇంకో విషయం కూడా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఇప్పుడే చూస్తున్నాను నేను. అది ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కేవలం ఇశ్రాయేలీయులను వారి పాపముల నుండి రక్షించడానికే వచ్చారు. అందరి కోసం రాలేదు ఆయన.
మాత్రం కేవలం తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి మాత్రమే వచ్చారు భూమి మీద. కానీ చనిపోయింది మాత్రం అందరి కొరకు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి కోసం, ఇంకా రాబోతున్నటువంటి తరాల కోసం, ఆ తర్వాత ఉన్నటువంటి తరాల కోసం, భూమి మీద మళ్ళీ యేసు ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు వచ్చే ప్రతి పురుషుడి కొరకు, ప్రతి స్త్రీ కొరకు చనిపోయాడు. పుట్టింది మాత్రం ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టామని చెప్పారు. తన ప్రజలు అంటే ఎవరు? అప్పుడు కేవలం ఇజ్రాయేలీల 12 గోత్రాల ప్రజల కోసమే ఆయన పుట్టాడు. కానీ ఆయన పుట్టిన తర్వాత మరణించింది మాత్రం అందరి కొరకు, భూమి మీద ఉన్నటువంటి అందరి కొరకు. ఇదే 2వ అధ్యాయం 9వ వచనం హెబ్రీ పత్రిక. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే ఆయనను కొంచెం తక్కువ వారిగా చేశారు అని చెప్పి, అందరి కొరకు, భూమి మీద ఉన్నటువంటి అందరి కొరకు ఆయన మరణాన్ని పొందారు. ఆ మరణాన్ని ఆయన పొందడం కొరకు, ఆయన మరణాన్ని అనుభవించడం కొరకే దేవుడు ఆయనని ఈ భూమి మీద పంపించాడు. నేను ఇంకో 2 విషయం చూస్తాను. 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఇదంతా చెప్తూ వచ్చేసిన తర్వాత కిందికి వచ్చేసినాక 14వ వచనం చెప్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరు మరి? ప్రభాకర్ సార్, భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలందరికీ ఏం కలుగుతుందట? ఏం కలుగుతుందంట? సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ఎవరు మరి ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలు? యేసుక్రీస్తు పుట్టాడని మేము వెళ్ళి జీవి మాల్లో బట్టలు కొనుక్కోండి, మన అభి దగ్గరికి వెళ్ళి మంచి నాటుకోడి మాంసం కొట్టించుకొని వచ్చి, మా మావయ్య గారి దగ్గర పోయి చిన్న ప్రేయర్ పెట్టించుకొని 1 గంట 2 గంటలు దాంట్లో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మేము తయారు చేసి ఓపిక ఉండి మేము చేసుకోగలిగితే మేము అరిసెలు చేసుకొని, పప్పలు చేసుకొని, లేదా మా వల్ల కాకపోతే ఇంకో స్వీట్ షాప్కి పోయి అక్కడ ఆర్డర్ ఇచ్చి తెచ్చుకొని, ఇంతేనా క్రిస్మస్ అంటే? ఎరా ఇదేనా క్రిస్మస్ అంటే? భూమి మీద మనుషులకు సమాధానం కలగాలంటే మనం ఏం చేయాలి? పండగంటే ఇదేనా? పండగంటే మేము మా పంతులమ్మ గారికి, టీచర్ అమ్మ గారికి చూడండి, వాళ్ళిద్దరు ఒకటే సేమ్ డ్రెస్ వేసింది. రేపు న్యూ ఇయర్ కూడా సేమ్ వేస్తారు. మళ్ళీ ఇదేనా పండగ అంటే? నిజంగా డ్రెస్ వేసుకోవడమేనా? కొత్త డ్రెస్సులు కొనుక్కొని వేసుకోవడమేనా? ఇదేనా పండగ అంటే? భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ సమాధానం కలగటం అసలు సిసలు పండుగ. అందుకే ఇందాక సత్యనారాయణటువంటి ఆ లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం, చిన్న మంద భయపడదు, మీకు రాజ్యము అనుగ్రహించుట నీ తండ్రి చిత్తము. నీకు ఆయన రాజ్యంలో స్థానం ఇవ్వడం అనగా ఆ సంఘంలో నీకు ప్రవేశం కలిగించడం ఆయన చిత్తం. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎంత మాత్రం మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అదే చెప్పారు అబ్రహాంతో. ఏం చెప్పారంటే, నిన్ను శపించే వాళ్ళను నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. ఆ రోజు అబ్రహాంకి చేయబడినటువంటి అదే వాగ్దానము ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరము, క్రీస్తుని పోలి నడిచినటువంటి వాళ్ళందరూ, యేసు నామములో బాప్తిసం పొందిన వాళ్ళందరూ, యేసు చేత ఆకర్షింపబడిన వాళ్ళందరూ, ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన శిలువలో చేసినటువంటి త్యాగము ద్వారా, ఆయన మరణము సమాధి పునరుద్ధానంలో పాలిభాగస్తులుగా ఎంచబడడం ద్వారా ఎందరైతే క్రీస్తుని కలిగి ఉన్నారో వాళ్ళందరికీ భూమి మీద సమాధానం కలుగుతుంది. మీరు ఎంత మాత్రం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే యేసుప్రభు బాప్తిజం పొందినప్పుడే ఇదే ఇందాక మనం చూద్దాం అనుకోని మళ్ళీ తర్వాత చూద్దాం అనుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం,
మత్తయి సువార్త 3:17 ఒకసారి ఆలోచిస్తే పరలోకం నుండి దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఉందా, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు బాప్తిజం పొందినప్పుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానండి. అలాగుననే ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, అలాగుననే ఎందరైతే ఆయనను కలిగి ఉంటారో వాళ్ళందరికీ సంతోషము, ఆనందం. అది కదా క్రిస్మస్ అంటే. ఏమండి కిషోర్, క్రిస్మస్ అంటే ఏంటి? ఆయనను కలిగి ఉండుటే. చాలా వరకు నేను మళ్ళీ ఒక విషయం చెప్తాను, చాలా వరకు ఒక చిన్న విషయం. మేము మా ఇంటి మీద స్టార్ కట్టుకున్నాము. ఇంటి మీద స్టార్ కట్టుకున్నాం అంటే మనం కట్టుకున్నామని కాదు, మనం కట్టుకోం అసలు. ఇది మనం అంతా ధన్యత మనకు. ఈ పండగ రాని వారం రోజుల ముందు నుంచే ఇంటి మీద స్టార్ వెలిగిస్తాం. వెలిగించిన తర్వాత లోపల ఏముంటుందంటే కన్నులాట, గుద్దులాట ఉంటుంది. యాక్చువల్గా పైన స్టార్ ఎందుకుంటుంది? యేసుప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడికి నడిపేయడానికి కదా స్టార్. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చి ఆగింది కదా ఆ స్టార్. అక్కడ ఆగింది, ఆగలేదా? పైన స్టార్ ఉందంటే కింద యేసుప్రభు ఉన్నాడనే కదా అర్థం. మన ఇంటి మీద స్టార్ పెట్టాడంటే మన కుటుంబంలో యేసుప్రభు ఉండాలా వద్దా? ఉంటే పెట్టాలా, లేకపోయినా పెట్టాలా? మనం మన ఇష్టానుసారంగా జీవితాన్ని జీవిస్తుంటాం. స్టార్ కింద పైన స్టార్ పెట్టి ఇంటి మీద, లోపల ఇంట్లో మాత్రం ఎట్లా పడితే అట్లా జీవించేస్తాం. ఇప్పుడు నిజంగా క్రిస్మస్ మనకు ఉందా? నేను ఇంత మాత్రమే కాదు, ఇంకా నేను చాలా చాలా సంగతులు మీతో నేను ఆలోచించవచ్చు. నేను ఎన్ని సంగతులైనా ఆలోచించవచ్చు. నేను మీ అందరినీ దేవుడు మరెక్కువగా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటాను. మీ ప్రతి కుటుంబంలో మహా సంతోషకరమైనటువంటి, మీ సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉండాలంటే నీవు ఆయనతో, ఎందుకంటే అసలు దేవుని ఆలోచనే అది కనుక. దేవుడు నిన్ను తన, అరే మీ పిల్లలు కిందికి రండి, సీట్లు కిందకు వచ్చి సీట్లు. దేవుడు తన బిడ్డలందరికీ కూడా మహా సంతోషం కలగాలని కోరుకున్నారు. ఆయన ఎప్పుడు కలుగుతుంది అది అంటే మీరు ఆ యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు మాత్రమే. మీరు ఆ యేసుక్రీస్తుతో కూడా మీరు కలిసి జీవించినప్పుడు మాత్రమే. ఇదే దేవుని చిత్రం, ఇదే దేవుని ఆలోచన. దేవునికి ఉన్నటువంటి నిత్య సంకల్పం, దయాపూర్వక నిత్య సంకల్పమే అది. ఎఫెసు పత్రిక 1:4-6 వరకు గలవాలి. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 4-6 వరకు గల వాక్యం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా మీ అందరినీ, మనందరినీ తనకు కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాలనేది దేవుని చిత్తం. ఎలాగూ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. అందుకే ఆయన పుట్టాడు ఈ భూమి. అందుకే ఆయన సిలువ వేయబడ్డారు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం. నేను అందుకే పొద్దున మా పాపతో చెప్తున్నాను నేను, అరే యేసుక్రీస్తు నీ కోసం కూడా పుట్టాడు రా, ఇయ్యాల నీకోసం కూడా చనిపోయాడు, నీకోసం తన రక్తాన్ని ధారపోసాడు రా ఆయన. అందరి కోసం కాదు, నీ కోసం కూడా. మా బోరగాడి కోసం కూడా యేసుప్రభు ఆయన సిలువ వేయబడ్డారు. మా బోరగాడి కోసం కూడా యేసుప్రభు పుట్టారు భూమి మీద. పుట్టింది కూడా ఆయన కోసం. యేసుప్రభు సిలువ వేయబడింది కూడా అనేకుల కొరకు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి కొరకు. ఎవరైతే దీనిని అంగీకరించి, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి, ఎవరైతే బాప్తిజం ద్వారా యేసుప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి ముందుకు కొనసాగి సంఘంలో చేర్చబడతారో వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలుగా అవుతారు. వాళ్ళకు మాత్రమే మహా సంతోషం, మహా ఆనందం వాళ్ళకు మాత్రం. 8-9 వరకు చదవండి ఒక వాక్య భాగాన్ని. అక్కడే ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 8-9 వరకు.
8:9 కంబైన్ వాక్యం. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. మనందరికీ విస్తరింపజేసేసాడు. తన కుమారుని ద్వారా మనమందరము దేవునితో అనుసంధానం కావాలని, దేవుడు నివసిస్తున్నటువంటి ఆ పరలోకంలో ప్రవేశించాలని, దేవుడు, ఆయన కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళందరూ నివసిస్తున్నటువంటి ఆ పరలోకపు పట్టణంలో ప్రవేశించాలని, ఇది దేవుని చిత్తం. దేవుడి మీద దీవించి ఆశీర్వదించడం. చివరిగా ఒక వాక్య భాగాన్ని చూసి ముగించేద్దాం. 10వ వచనం చూసి ముగించేద్దాం. ఇక్కడే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలెనని దేవుడు డిసైడ్ చేసుకున్నారు. ఆయన నిర్ణయించుకున్నారు. ఏంటా నిర్ణయం అంటే, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వీళ్ళందరినీ తనకు కుమారులుగా స్వీకరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ముందు ఆ నిర్ణయాన్ని ఎవడు కూడా మార్చగలిగేది కాదని. ఈ సంకల్పమును బట్టి ఆయనకున్నటువంటి దయాపూర్వక నిత్య సంకల్పము, యేసుక్రీస్తు ద్వారా మనందరినీ కుమారులుగా స్వీకరించాలని ఆ నిత్య సంకల్పాన్ని బట్టి ఏకముగా మొత్తాన్ని బట్టి ఏం చేశారంటే, దేవుడు తన కుమారుని ద్వారా మాత్రమే మీ అందరిని రక్షించాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అలా నిర్ణయం తీసుకున్న తర్వాతనే తన కుమారుడు భూమి మీద పంపారు. భూమి మీద మనుషులందరూ వచ్చినట్టుగా పంపలేదు తన కుమారుణ్ణి. భూమి మీద మనుషులందరూ భార్యాభర్తలు ఇద్దరు సంసారిక జీవితం ద్వారా భూమి మీదకి వచ్చినటువంటి మనుషుల ద్వారా ఎలాగైతే భూమి మీద మనుషులు వచ్చారో అలాగే తన కుమారుడు పంపించలేదు భూమి మీదకు. ఆయనను పరిశుద్ధునిగా కన్య మరియ గర్భంలో నుండి ఆయన బయటకు తీశారు. 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి 3 సంవత్సరాలు ఆయన తండ్రి దగ్గర నుంచి తెచ్చినటువంటి మాటలన్నింటినీ లోకానికి తెలియజేసి ఆ తర్వాత శిలువలో మరణము పొందినాక శిలువ మీద ఆయన ఎత్తబడినప్పుడు మాత్రం అందరినీ తన దగ్గరికి ఆకర్షించుకున్నారు. అదే పౌలు గారు చెప్తారు. కొంతమంది సూచక్రియలు అడుగుతున్నారు, కొంతమంది అద్భుతాలు అడుగుతున్నారు, మహత్కార్యాలు అడుగుతున్నారు, కానీ మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, కానీ మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. అలా ఆయన సిలువ వేయబడడం ద్వారానే మనకందరికీ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. అదే చెప్తున్నారు దూతలు వచ్చేసి. ఏం చెప్తున్నారు అంటే, నేడు రక్షకుడు పుట్టాడు మీకోసం, కానీ మీ అందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి వార్త ఇది. ఎప్పుడు కలుగుతుంది ఆ సంతోషము, ఆనందం అంటే, ఆయన చనిపోయి సిలువలో మరణించినప్పుడు, తిరిగి 3వ దినాన లేపబడినప్పుడు, సంఘం స్థాపించబడినప్పుడు, దేవుని నిత్య సంకల్పం అయినటువంటి తన కుమారుని ద్వారా మనందరినీ కుమార్తెలుగా స్వీకరించాలని ఆయన దయాపూర్వక నిత్య సంకల్పం అమరైనప్పుడు మాత్రం దేవుడి మీద దీవించి ఆశీర్వదించారు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టిన ఆ జన్మదినాన్ని జరుపుకోవడం. ఆయన ఎందుకు పుట్టాడో తెలుసుకోవాలి. అంతే. ఆయన ఎందుకు పుట్టాడో, పుట్టినటువంటి ఆయన దేవుడు మన కోసం ఎందుకు భూమి మీద పుట్టించాడో, ఎలా పుట్టించాడో, ఎందుకు పుట్టించాడో తెలుసుకోవడం. దేవుడి మీద మరి ఎక్కువగా దీవించి ఆశీర్వదించాను. మేము ఇదే ఆలోచిస్తున్నాం. నేను ధర్మని ఏం చెప్పినంటే, అయ్యా బయట ఒక టెంట్ వేయాలి. మా తమ్ముడు ఏమన్నాడంటే, ఇది సరిపోయిందిలే మనకు లోపల, వాడేం ఎక్స్పెక్ట్ చేసిందో మనం. అయినా సరే హాల్ ఫుల్ ఉంది ఈరోజు. థ్యాంక్ యూ. మీ అందరినీ దేవుడి మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక మీ అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. రండి. క్రిస్మస్ అంటే మనం ఏదో పండుగ చేసుకోవటం, తప్పలు చేసుకోవటం, కొత్త బట్టలు ఉంచుకోవడం కాదు. క్రీస్తుని కలిగి నడవటం, మనం క్రీస్తుతో కలిసి నడవడం, క్రీస్తు మాదిరిగా తీసుకొని క్రీస్తుని మన జీవితాల్లో కలిగి నడవడం, ఇదే క్రైస్తవ్యం, ఇదే క్రిస్మస్. రండి క్రీస్తుని పోలి నడుద్దాం. క్రీస్తు ప్రేమలో మనం అందరం బందీలుగా ఉన్నాం.
క్రీస్తు ప్రేమను బట్టి మనం అందరం ముందు కొనసాగుదాం. యేసు క్రీస్తును మనం అందరం ముందు కొనసాగుదాం. దేవుడి మీద దీవించాల్సింది. సాయంత్రం కలుసుకుందాం. మళ్ళా ఈరోజు సంఘ సభ కూడికి ఉంది. సాయంత్రం నైట్ ప్రేయర్ ఉంది మనకు. ఈరోజు చివరి గురువారం రాత్రి సంఘ సభ